చీర నల్ల సాలే పచ్చది ఆకుపచ్చది ఎంతో ఎట్లుండాలి మంచి ముద్దుగా ఆడుకుంటూ పరదేయాలి. సిద్ధపూడి ఆడతారా?
ఎన్నో విధాలుగా నీ నామము భరించాలంటే ఒక విధానాన్ని భక్తులను కాపాడున్నాను. సరేనమ్మా, ఎందుకంటే లోక పావనివి, నువ్వు లోకాలకు నీవు అధిపతి ఉన్న ఆ వైకుంఠవాసునికి, ఆ యొక్క బ్రహ్మదేవునికి, ఆ యొక్క కైలాసవాసుని నీవు నమ్ముతలేదు. జనాలు నెట్ అవుతున్నాయి ఆల్రెడీ. ఇది ఇట్లా పట్టుకొని వీడియో బెటర్ చేస్తాడు అప్పటిదాకా. ఇది అయిందాక నేను కొంచెం టైర్కి వస్తాను, బయటకు వస్తాను. మళ్ళీ నవ్వడ్డది రాదు. ఇదొత్తకు ఆపాలనుకుంటే ఇదొత్తాను. బండి అయితే 5 నిమిషాలు.
నీ మదిలో పడ్డ ఎలాంటి చింత ఉండకుండా నీ గొర్రెలను లేకుండా ఏమో వచ్చినవాడు సాగట్లేదు. నీ మదిలో పడ్డ ఎలాంటి చింత ఉండకుండా నీవు ఈ యొక్క గృహమంలో గది లోపల వేసుకో. అయినా నీకు సదా ఎల్లప్పుడూ నీ యొక్క ఆజ్ఞ మేరకు నీ తోడు ఉండాలనురా. ఇక నేను శ్రీశైల శిఖరానికి వెళ్ళి ఇలాగా మారేదాను. అయినా మీరు సదా ఎల్లప్పుడూ నన్ను ధ్యానించినతో నేను మీ వద్దకు వస్తువాడను. గాయకమంతాలి మాతాకి గాయే ధరణి పీఠం భక్తి దాముని దాలాతి ధరణి హరణ రగదీన నన్నిటి జేరా రా పన్నగారణ రగదీన నన్నిటి జేరా రా పన్నగారణ వనంగా దీనా పోషా పాలించో సారోగా వనంగా దీనా పోషా
ఎందుకనగా మనకు ఆ సర్వేశ్వరుడు ఇచ్చిన మల్లన్న ఇచ్చిన 7 పెట్టుకోవాలి హాయిగా పెట్టుకొని మనము అమ్మగారు నీవు చెప్పిన విధముగా నీ అడుగుజాడలో కోరియున్నాను కొమిరెల్లి మల్లన్న స్వామి కొమిరెల్లి మల్లన్న స్వామి రాజనీయో గంబర్తి రామను రాజశేఖరుడం జగత్తుల వంశకేశుడం ఆత్మాని ప్రభావము నీ శౌర్యము ఉంటే ఇంకా నీ శౌర్యము నీ ధైర్యము నీ పోరాటం ఏ విధములో ఏడు రాయిలలో నన్ను ముంచిన వేటి శూరుడు ఎవడు ఏడు రాయిలలో సేవక మహారాజా నా యొక్క నామం విలుము ఎందుకంటే ఈ యొక్క ప్రపంచం లోపల నన్ను మించిన దేవుడు లేడు ఆయన మధ్యవర్యులు సరాసరి యొక్క సభ
విగ్రహాలు ఆయన ఎవరు ఆయన విగ్రహాకారం దుఃఖ కంటున్నాడు వింటలేడు.